10 ఏళ్ల తర్వాత 8,000 కోట్ల వీళ్ళకి బకాయిలు ఇవ్వాలండి. ఎవరు చేసినా తప్పు అవుతుంది. మేము ఒక పార్టీ పరంగా రాలేదు, మేము ఒక పార్టీలకు అతీతంగా మాట్లాడి మేము ఇవ్వమని చెప్పండి. తప్పైతే తప్పనే చెప్తాం 100%. మేము వచ్చుకో అప్పుడు 10 ఏళ్ల తర్వాత మొన్న డిసెంబర్ 2023లో ఎంత బకాయితో వచ్చింది, ఈ రోజు వరకు ఎంత బకాయి అయిందో చెప్పండి. తర్వాత 2 పిఆర్సీ ఉద్యోగులు కూడా చదువు పెడతాం. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మనం పిఆర్సీ ఇచ్చినాం, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా. కనుక ఒకవేళ ఆ ప్రభుత్వం తప్పు చేసింది అనుకున్నాం, మరి ఇంతమంది ఓట్లు వేసింది అట్లా చేయొద్దనే కదా. ఓట్లేసి అధికారంలో ఇచ్చింది, అట్లా చేయొద్దు, మీరు చేయండి, ఇంకా బాగా చేయండి అనే కదా. ఇంకా ఖరారు చేసి గెలుతామని చెప్పించిందా విద్యార్థులందరూ? మరి వాళ్ళు చెప్పాలి, కాలేజీ యజమానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు అన్నది కరెక్టే, మేము లక్షల కోట్లు డొనేషన్ వసూలు చేసినాము, రాంగ్ నోట్లు వసూలు చేసినాము, అందుకే భయపడ్డామని చెప్పాలి. లేకపోతే ఏం మాట్లాడిందని చెప్పాలి. ముఖ్యమంత్రి గారు బహిరంగ అన్నదే అది మీరు చెప్పిన ప్రకారం. మరి వాళ్ళే చెప్పాలి సమాధానం. మేము ఎట్లా చెప్తాం చెప్పాలి వాళ్ళు. మొత్తంగా మేమేంది కాలేజీలా గవర్నమెంటా కాదు, విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దు, మంచి చదువు చెప్పాలి, మంచి చదువు చెప్పి వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి. ఇలా గత ప్రభుత్వం గురించి మాట్లాడితే, గత ప్రభుత్వం అంతకన్నా మీరు బ్రహ్మాండంగా చేస్తారని ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసి అధికారం తెచ్చింది. వీళ్ళు దాన్ని చూసే బాధ్యత వీళ్ళపైన ఉంటుంది. ప్లస్ ఆ రోజు ఏం మాట్లాడిండ్రు అధికారం రావడానికి ఇప్పుడు చూసుకోవాలి అందరు.